ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖపై చర్చ పెట్టాలన్నారు మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ఈ ఏడాది 1900 స్కూళ్లలో జీరో ఎన్రోల్మెంట్ అయినట్టు ప్రభుత్వం చెబుతోంది. కానీ ఒక్క ఏడాదిలోనే 6000 స్కూళ్లు మూతపడ్డాయని సబితా తెలిపారు. స్కూళ్లలో విద్యార్థులకు పురుగులన్నం పెడుతున్నారని ఫైర్ అయ్యారు సబితా ఇంద్రారెడ్డి. ఈరోజు నిజంగా ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే విద్యాశాఖకు సంబంధించిన విషయమే ముందు పెట్టాలి. క్వశ్చన్ బీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలలో 6000 స్కూళ్ళు క్లోజ్ అయినాయి అనేది ఆరోపణలు చేసుకుంటూ దాదాపుగా 30 హామీలు ఇచ్చారు. విద్యారంగానికి సంబంధించిన 30 హామీలు ఇచ్చారు. అఫీషియల్గా వీళ్ళు ఇచ్చిన రిపోర్టు 2000 అంటే 1900 స్కూళ్ళు జీరో ఎన్రోల్మెంట్ అని ఇచ్చినా కూడా 10 మంది విద్యార్థులున్న 4000 స్కూళ్ళల్లో ఈ 4000 స్కూళ్ళల్లో 10 మంది విద్యార్థులున్న 4000 స్కూళ్ళల్లో అందులో ఉన్న టీచర్స్ని వేరే స్కూళ్ళల్లో అడ్జస్ట్మెంట్ చేయాలనేది విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. అంటే 4000 ప్లస్ 1900 అంటే దాదాపుగా 6000 స్కూళ్ళు. ఈ ఒక్క సంవత్సరంలోనే 6000 స్కూళ్ళు మూతపడుతున్నాయా అనేది అనుమానించాల్సిన అంశం. ఎందుకంటే స్కూళ్ళల్లో పురుగులన్నం పెడతా ఉన్నారు, గురుకులాలలో విషారం తింటా ఉన్నారు. దాదాపు 49 మంది స్టూడెంట్స్ ఇప్పటికి చనిపోయి ఉన్నారు. మరి దానికి సమాధానం చెప్పాల్సిన ఈ ప్రభుత్వం ఈ ఫేస్ చేయడానికి అంటే ప్రతిపక్షం వాళ్ళు వేస్తున్న ప్రశ్న ఫేస్ చేయడం కూడా సిద్ధంగా లేకుండా పారిపోయిందని అనిపిస్తూ ఉంది. 2 లక్షల మంది ఎందుకు తగ్గింది, 2 లక్షల మంది స్టూడెంట్స్ ఎందుకు తగ్గింది అనేది తప్పకుండా ప్రభుత్వము సమీక్షించుకోవాలి. ఇప్పటికైనా బడులు మూసివేసే ఆలోచన ఏదైనా ఉంటే దాన్ని విరమించుకొని గత ప్రభుత్వంలో మూతపడ్డాయని చెప్తున్న 6000 స్కూళ్ళు మళ్ళీ ఇప్పుడు మూతపడేయాలని చూస్తున్న 6000 స్కూళ్ళు అంటే ఇంచుమించు 10,000 స్కూళ్ళ దాకా ఖచ్చితంగా సమీక్షించుకోవాలి.